హాయ్ హలో నమస్తే. కల్కి ఎప్పటి నుంచో ఈగర్గా వెయిట్ చేస్తున్న మూవీ ఏదంటే ఖచ్చితంగా కల్కి అని చెప్పుకుంటాం. యాక్చువల్గా మే 9న రిలీజ్ కావాల్సిన సినిమా కొంత పోస్ట్పోండ్ అయ్యి ఇప్పుడు రాబోతుంది. అయితే మన ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడే జస్ట్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ట్రైలర్ చూస్తే నిజంగా ఇది టాలీవుడ్ సినిమానా లేదా హాలీవుడ్ సినిమానా అంటే ఎవరు కూడా చెప్పలేమనేటువంటి పరిస్థితి. ఎందుకంటే టాలీవుడ్ రేంజ్లో అసలుకి ఇప్పటిదాకా ఎప్పుడు ఏ తెలుగు సినిమా కూడా ఇంతటి ఒక విఎఫ్ఎక్స్ వర్క్ కావచ్చు లేదా గ్రాఫిక్స్ కావచ్చు మన ఏ సినిమాలో కూడా చూడలేదు. అప్పుడెప్పుడో అంజీ వచ్చినప్పుడు కూడా అంజీ సినిమాకి సంబంధించి చూసుకుంటే చాలా డిలే అవుతూ వచ్చింది. కానీ ఇంత ఫాస్ట్గా నాగ్ అశ్విన్ డైరెక్షన్లో రాబోతున్నటువంటి ఈ మూవీ అశ్విని దత్ సంబంధించి ప్రొడక్షన్స్లో వైజయంతి మూవీస్ క్రియేషన్స్లో రాబోతున్న ఈ మూవీ పైన మాత్రం ఎక్స్పెక్టేషన్స్ అసలుకి ఎవరు ఊహించలేదు. ఇలాంటి ట్రైలర్ అనేది తెలుగు సినిమాకి మనం చూడగలుగుతామా అనేది ఎవరు ఊహించలేదు. కానీ అంచనాలకు మించి ఉన్నటువంటి యొక్క ఈ ట్రైలర్ మాత్రం నిజంగా ఒక అద్భుతాలు క్రియేట్ చేయబోతుందని చెప్పుకోవచ్చు. అయితే ఎప్పటి నుంచో కల్కి పైన కొంత సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే నాగ్ అశ్విన్ అంతకుముందు చూసుకుంటే జాతిరత్నాలు కావచ్చు ఇలాంటి సినిమాకి సంబంధించి మాత్రమే వర్క్ చేసిన అతను ఇంత పెద్ద ప్రాజెక్ట్ని ఎక్కడి దాకా తీసుకెళ్తాడనేది కొంత డౌట్ అయితే ఉండేది. ఎందుకంటే అంతకుముందు ఏదైతే నడుస్తున్నటువంటి ఒక టైంలో ఏదైతే ఈ షూటింగ్ జరుగుతున్నటువంటి టైంలో చాలా వరకు సందేహాలు ఏర్పడ్డాయి. ఇది కరెక్ట్ టైంకే రిలీజ్ అవుతుందా లేదా అని చెప్పేసి. వాస్తవం చెప్పాలంటే మే 9నే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కాకపోతే తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి ఒక ఎలక్షన్స్ వల్ల కొంత డిలే అయిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ కల్కి గురించి చెప్పుకోవాలనుకుంటే మటుకు ఇప్పటిదాకా తెలుగు సినిమా ఇండస్ట్రీలో చూడనటువంటి ఒక దిగ్గజాలందరూ కూడా ఇప్పుడు మనకి ఈ సినిమాలో కనిపించబోతున్నారని చెప్పుకోవాలి. ఒకళ్ళు వచ్చేసి కమల్ హాసన్ గారు విలన్గా నటించారు. ఇది అందరికీ తెలిసిందే. కమల్ హాసన్ సంబంధించి ట్రైలర్లో లాస్ట్ ఎండింగ్ మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు. ఎందుకంటే కమల్ హాసన్ లుక్ మాత్రం టూ డేంజరస్గా కనిపిస్తుంది. ఆయన వాయిస్ కూడా చాలా గంభీరంగా ఉంది. అయితే కమల్ హాసన్ రోల్ ఏంటి, కమల్ హాసన్ ఏ పాత్ర చేశాడు, ఎందుకంటే ఇది పౌరాణికాల నుంచి తీసుకున్నటువంటి ఒక కథ అని చెప్పేసి అంటున్నారు. అయితే స్టార్టింగ్ మనం ట్రైలర్లోకి వచ్చేస్తే ఒకళ్ళేమో ఇది ఒక మొదటి నగరం అని చెప్పేసి ఒకళ్ళంటే లేదు ఇది చివరి నగరం అని చెప్పి కాశీని చూపిస్తారు. అసలు కాశీ చివరి నగరం ఎందుకు అవుతుంది, మొదటి నగరం ఏది అనేది మనకు కొంచెం క్వశ్చన్ మార్క్ లాగా ఉంది. దీంట్లో రాజేంద్ర ప్రసాద్ గారి వాయిస్ మనం చూస్తున్నాం. ఆయన క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, టిపికల్గా ఉంది. అయితే రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ నుంచి మనకి డైలాగ్స్ అనేవి వినిపిస్తాయి. ఏదైతే నగరం మొత్తం భూమిని దోచేస్తే అసలు ఎన్ని నగరాలు ఉన్నాయో మనకు కనిపిస్తాయని చెప్పేసి అంటున్నారు. అయితే దీంట్లో మనం చూసుకుంటే నిజంగానే అయోధ్య ఏదైతే ఉందో సముద్రంలో ఒక నగరాన్ని నిర్మించినట్టుగా ఇప్పటికీ ఆధారాలు అయితే సేకరించారు. సో ఇలాంటి ఆధారాలన్నీ పెట్టి చూసి చెప్తున్నారని తెలియదు కానీ స్టోరీని రాజేంద్ర ప్రసాద్ సంబంధించి మాత్రం డైలాగ్స్ని చాలా క్యూరియాసిటీని పెంచుతూ వస్తున్నాయి. అయితే ఇది చాలా సీరియస్ మోడ్ సినిమానా, అయితే అసలు ఎక్కడ మనకి ఫన్ అనేది ఉండదా అంటే అది కాదు. ఎందుకంటే ప్రభాస్ సంబంధించి డైలాగ్స్ చాలా ఫన్నీగా ఉంటాయి. దాంతోపాటే మనకి బ్రహ్మానందం గారు తెలుసు మీ అందరికీ కూడా, హాస్య బ్రహ్మ. ఆయన కూడా ఈ సినిమాలో నటించారు. ఆయనకి ప్రభాస్కి ఉండేటువంటి యొక్క డైలాగ్స్ ఏదైతే ఉన్నాయో చాలా ఫన్నీ క్రియేట్ చేస్తుంటే, ఎందుకంటే ఇప్పటికీ మనకి చిన్న కార్టూన్స్ కూడా చూస్తూ వస్తున్నాం. వీళ్ళిద్దరికి సంబంధించి బుజ్జి అండ్ భైరవ అని చెప్పి చూస్తున్నాం. ఇదే విధంగా ఈ సినిమాకు సంబంధించి ఈ ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం ప్రతి ఒక్క తెలుగుడు కాలర్ ఎగరేసుకొని చెప్పొచ్చు, ఎస్ టాలీవుడ్ విల్ బి ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హాలీవుడ్కి మించిన ట్రైలర్ని మాత్రం మనం చూసాం. ఇప్పుడు దాకా మనం చూసింది ఓన్లీ ట్రైలర్ మాత్రమే. సినిమా పూర్తిగా ఇంకా బాకీ ఉంది. అయితే సినిమాను చూస్తానికి ఈగర్నెస్ పెరిగిందా లేదా, ఎందుకంటే ట్రైలర్ బేస్ చేసి చెప్పొచ్చు సినిమా ఎలా ఉండబోతుందని. అయితే ఖచ్చితంగా సినిమా అనేది మాత్రం సూపర్ డూపర్గా వెళ్ళబోతుంది. ఎందుకంటే మనం చూసుకుంటే ఒక పురాతనమైనటువంటి ఒక నగరాన్ని నుంచి మనం పూర్తిగా వాళ్ళు ఎయిర్వేస్ ఏదైతే యూజ్ చేస్తున్నటువంటి వెహికల్స్ కావచ్చు లేదా బుజ్జి కార్ని కావచ్చు మనం చూసినప్పుడు చాలా టెక్నికల్గా అడ్వాన్స్డ్గా, అంటే 2898 అనే దాన్ని మనం తీసుకుంది దాని గురించి అనుకుంటా. సో అక్కడి నుంచి ఇక్కడికి ఏదైతే ఏదైతే అశ్వత్థాముడు ఒక అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ మనం చూస్తున్నాం. అయితే అశ్వత్థాముడు ఎంతమందిని రక్షించవచ్చు, కానీ అక్కడ ఒక పిల్లవాడైనటువంటి ఒక ప్రశ్నకి మాత్రం అశ్వత్థాముడు నేను ఒకే ఒక వ్యక్తిని కాపాడడానికి వచ్చానని చెప్పేసి అంటాడు. ఇదే విధంగా దీపికా పడుకునేతో ఒక డైలాగ్ కూడా ఉంటుంది, నువ్వు చాలా సామాన్యుడు అయినటువంటి యొక్క వాడికి నువ్వు జన్మనివ్వడం లేదు, ఒక కారణ జన్ముడికి నువ్వు జన్మనివ్వబోతున్నావు అని చెప్పేసి అనడంలో కావచ్చు. అంటే కల్కి మనది ఇప్పుడు ఇది ఫస్ట్ పార్ట్ మాత్రమే అని చెప్పేసి అయితే అనుకోవచ్చు. దీనికి సంబంధించి ఇంకా పార్ట్స్ కూడా ఉండే అవకాశాలు కూడా కొంత ఉందని చెప్పి చిన్న లీడ్ కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే వాస్తవం చూసుకుంటే కల్కి గురించి చెప్పుకోవాలనుకుంటే మనకు ఖచ్చితంగా ఇప్పటిదాకా తెలుగు సినీ ఇండస్ట్రీలో మాత్రం ఇదొక లీడ్లా నిలిచిపోతుంది.
అయితే ఇప్పటిదాకా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక బెంచ్ మార్క్ అయితే ఒకటి ఉంది. అదేంటి అంటే బాహుబలికి సంబంధించినటువంటి ఒక టార్గెట్. ఈ బాహుబలిని మించిన టార్గెట్ కొట్టబోతుందా, నిజంగా ప్రభాస్ రికార్డులు బద్దలు కొడుతున్నాడా అంటే ఖచ్చితంగా ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు, ఎందుకంటే జస్ట్ 30 సెకండ్స్లో 1.5 మిలియన్ వ్యూస్ను కొలగొట్టినటువంటి ఈ ట్రైలర్ ఏది ఓన్లీ తెలుగు మాత్రమే, ఇంకా మిగతా భాషలన్నీ చూసుకుంటే దాని లెక్క వేరు ఉంటుంది. ఖచ్చితంగా 30 మినిట్స్లో 1.5 మిలియన్ వ్యూస్ కొలగొట్టినటువంటి ఒక ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా కల్కి మీద ఉన్నటువంటి ఒక ఏదైతే ఒక క్రేజ్ ఏదైతే ఉందో అది చాలా గట్టిగా పెరగబోతుంది. అయితే మనం చూసుకుంటే ట్రైలర్కి సంబంధించి చూస్తుంటే కొంత ఇన్నోవేటివ్గా, కొంత టెక్నికల్గా ఎలాగా ఉందో మనకు అర్థమైపోతుంది. ప్రస్తుతానికి ఈ సినిమా పురాణాల నుంచి అయితే ఎప్పుడైతే భూమి పుట్టిన దగ్గర నుంచి మళ్ళీ కల్కి వచ్చి కల్కి అంతం చేసేంత వరకు, అంటే 98 ఏదైతే ఫిగర్ ఇచ్చారో అప్పటిదాకా ఈ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ రాబోతున్నాయి. అయితే దీంట్లో చాలామంది ప్రముఖులు మనం చూడబోతున్నాం. అయితే బాలీవుడ్కి సంబంధించి కావచ్చు, లేదా మిగతా జోనల్లో ఉన్నటువంటి ఒక మిగతా వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని కూడా మనం చూడబోతున్నాం. ఈ సినిమా మాత్రం పాన్ ఇండియా సినిమా అనేది అనుకోవడం అయితే తప్పే. ఖచ్చితంగా ఇది పాన్ వరల్డ్ మూవీ కింద ఇది రాబోతుంది. నాగ్ అశ్విన్ ఫస్ట్ టైం ఏదైతే ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ చేశాడో 100కి 100% సక్సెస్ అయిపోయాడని చెప్పేయచ్చు. ఎందుకంటే ఓన్లీ ట్రైలర్ చూస్తేనే మనకు కంప్లీట్గా అర్థమైపోతుంది అసలుకి ఏ రేంజ్లో ఉండబోతుంది అని చెప్పేసి. సో ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ ఎవరైతే తెలుగు ఆడియన్స్ పెట్టుకున్నారో అందరు కూడా ఖచ్చితంగా సక్సెస్ అయిపోయినట్టే. ఖచ్చితంగా కాలర్ ఎగరేసి చెప్పేయచ్చు మీరు బుజ్జి అండ్ భైరవ కాంబినేషన్ ఏ రేంజ్లో హిట్ కాబోతుంది అనేది. సో ఈ సినిమాకు పెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో, నెక్స్ట్ ఏదైతే ప్రభాస్కి సంబంధించినటువంటి ఒక టార్గెట్ ఏదైతే ఉందో 1800 కోట్లు బాహుబలి రికార్డు, 100కి 100% ఇది మళ్ళీ ప్రభాసే బీట్ చేస్తాడనేది ఓన్లీ ట్రైలర్ చూసే చెప్పేయచ్చు. సినిమా మాత్రం బాకీ ఉంది. ఖచ్చితంగా సినిమాను చూస్తే మనకు ఇంకే రేంజ్కి వెళ్తుంది, ఇది 1800తోనే అయిపోతుందా లేదంటే 3000 దాకా వెళ్తుందా అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పలేదు. ఎందుకంటే ఇప్పటికే ప్రభాస్ నాట్ ఓన్లీ పాన్ ఇండియన్ హీరో, అతను గ్లోబల్ స్టార్ కింద మారిపోయాడు కాబట్టి పలు భాషల్లో రిలీజ్ అయితే మనకు 100కి 100% ఇది 3000 కోట్లు కొల్లగొట్టిన ఎటువంటి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఈ సినిమా చూసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ప్రభాస్కి హాలీవుడ్ రేంజ్లో ఆఫర్స్ రావడం మాత్రం నో డౌట్. ఎందుకంటే ఆ కట్అవుట్ చూస్తే కొన్ని నమ్మేయాలి డూడ్ అన్నట్టు. నిజంగా ఈ యొక్క కల్కి మూవీలో తన విజువల్స్ కానీ తనకు సంబంధించినట్టు కొన్ని కట్అవుట్స్ చూస్తే మటుకు 100% హాలీవుడ్ హీరోకి ఎటువంటి తక్కువైతే కాడు ప్రభాస్. సో చూద్దాం. హాయ్ డార్లింగ్స్, అందరూ కూడా ఖచ్చితంగా ఈ మూవీకి సంబంధించి మాత్రం ట్రైలర్ మీకు ఎలా ఉంది, మీకు ఎలా నచ్చింది అనేది కామెంట్స్ రూపంలో మాకు తెలియండి. థ్యాంక్ యూ.